దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఒంగోలులోని ఎల్ఐసి కార్యాలయం మూతపడింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 చట్టాలను వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఒంగోలులోని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఒంగోలు బ్రాంచ్ ఉద్యోగులు మొత్తం సమ్మెలో పాల్గొన్నారు. కార్యాలయం తలుపులు మూసివేసి ఆరు బయట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నెల్లూరు డివిజన్ ఉపాధ్యక్షుడు పారా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన కార్మిక చట్టాల కారణంగా తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఎల్ఐసి రంగంలో నియామకాలు నిలిపివేయటం వల్ల భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు ఉండవన్నారు. ఈ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది అంటూ విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జాయింట్ సెక్రటరీ విజయ్ శేఖర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఇండిపెండెంట్ పాలసీస్ అమలు చేయడానికి దాని కల్పించే చట్టం సమాచార హక్కు చట్టం. ఈ సమాచారం డాక్యుమెంట్స్ వాని తర్వాత కొన్ని రాష్ట్రాలు అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. హిందూ లాంటి పత్రికలు కూడా అప్పుడప్పుడు ఈ వార్త పట్టం ఏదైతుంది వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి మన దేశం యొక్క అంశాలు చదివినట్టయితే కనుక మన దేశం వనరుల మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టడానికి మన మోడీ ప్రభుత్వం చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అది కూడా చేయట్లేదు. అత్యంత వేగంగా అమలు చేయటమే మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఇంతకుముందు సమాచార హక్కు చట్టం సంబంధించినటువంటి ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు లేబర్ కోడ్స్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేస్తున్నాయి. దాంట్లో భాగంగా మేము కూడా మా ఇష్యూస్తో పాటుగా లేబర్ కోడ్స్ని కూడా వ్యతిరేకిస్తూ మేము కూడా ఈరోజు ఒకరోజు సమ్మెలో పాల్గొంటున్నాం. దేశవ్యాప్తంగా ఎల్ఐసి ఉద్యోగులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రధానంగా లేబర్ కోడ్స్ వల్ల ఉద్యోగ కార్మికులకి భవిష్యత్తులో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. కనీస వేతనం అమలు కావు, ఉద్యోగ భద్రత ఉండదు. కాబట్టి ఈ ట్రెండ్ కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా మా ఇండస్ట్రీకి వచ్చినప్పుడైతే రిక్రూట్మెంట్స్ ఆగిపోతున్నాయి. దాదాపుగా రేపు 2030 నాటికి ఉండే స్టాఫ్లో 80% రిటైర్ అవుతారు. వాళ్ళ స్థానంలో కొత్త రిక్రూట్మెంట్ జరగట్లేదు. అది వెంటనే చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పాలసీదారులకు మెరుగైన సేవలు అందించాలన్నా, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నా రిక్రూట్మెంట్ అవసరం. ఎందుకంటే పాలసీదారులకు మెరుగైన సేవలు అందించాలంటే ఉన్న స్టాఫ్ చాలరు కాబట్టి స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవాలి. కాబట్టి ఇంకా ఎఫ్డీఐ హైక్ ఈ మధ్య పార్లమెంట్లో 100% చేస్తూ ఒక చట్టం చేశారు. అది కూడా దేశ ప్రజానీకానికి, దేశ ప్రజల పొదుపుకి తీవ్ర నష్టం కలిగింది. కాబట్టి దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ లేబర్ కోడ్స్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఎల్ఐసి ఉద్యోగులందరూ ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్త సమ్మెలో ఎల్ఐసి ఉద్యోగులంతగా దాదాపు 85 నుంచి 90% పాల్గొంటున్నారు. మా బ్రాంచ్ యూనిట్లో అయితే 100% ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. మోడీ ప్రభుత్వం కానీ ఇతరత్ర తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా, ఆర్థిక సంస్కరణలో భాగంగా లేబర్ కోడ్స్ని ఒక 40-50 లేబర్ కోడ్స్ని 4 చట్టాల కింద కుదించి కార్మికుల ప్రయోజనాల మీద తీవ్రంగా దెబ్బ కొడుతున్నాడు. కార్మికుల బేరసారాల హక్కు మీద, కార్మికుల సమ్మె చేసే హక్కు మీద, సంఘాలు పెట్టే హక్కు మీద, వీటన్నిటి మీద దాడి చేస్తూ దానిటువంటి సారాన్ని కుదించి వేసి బలహీనపరిచి కార్మికులకి, ప్రజలకి, ఇతర ప్రజానీకానికి నష్టం చేకూర్చే విధంగా ఈ 4 లేబర్ కోడ్స్ని తీసుకొచ్చారు. దాంతోపాటు రిక్రూట్మెంట్ ఎల్ఐసిలో కానీ ఇతరత్ర పబ్లిక్ సెక్టార్లో రిక్రూట్మెంట్ ఎక్కువ చేయాలని చెప్పి, ఎందుకంటే దీంట్లో మాత్రమే భద్రత ఉంటుంది. ఫ్యామిలీ భద్రత కానివ్వండి, ఆర్థిక భద్రత కానివ్వండి, ఆర్థిక భద్రత ద్వారా చేకూరే సామాజిక భద్రత కానివ్వండి, వీటన్నిటికీ అవకాశం ఉంటుంది పబ్లిక్ సెక్టర్ ద్వారా. దీన్ని బలహీనపరచడం అనేది ప్రజా వ్యతిరేక చర్య. దీన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.